ఎవలో నా కంటికే కనిపిస్తుంది. నేనేం పాపం చేస్తున్నా తెలియదు. రసగుల్లా ఇలా రా, వచ్చి కూర్చో. ఏదో పార్ట్ చెప్పావు కదా, చూపించు. చంపేస్తాను. రే రసగుల్లా, నా ఫోన్ లో నెట్వర్క్ లేదు. డాడీ కాల్ చేస్తే నాకు ఇవ్వు. దయ్యానికి కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా? మీ నాన్న దానికంటే డేంజర్. రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు. ఆశా, కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొస్తావా? టన్నులు తింటావరా రే. ఆశా, ఆశా మేడం, ఆశా, నన్ను నెట్టేసి తన వెంటే పడుతున్నావు. వెంకటేశ కాపాడు దేవుడా. నీకు అసలు బుద్ధిందా? ఎందుకు ఇలా చేస్తున్నా? తను చప్పట్లు కొడితే నా చంప పగలు కొట్టావేంటి? వెంటనే బయలుదేరాలి. ఏంటిది? స్టెథోస్కోప్ ఇక్కడ ఉంది. ఎవరు దీని ఇక్కడ పెట్టారు? ఏయ్, నువ్వు మెడికల్లో జాయిన్ అవడానికి ముందే స్టెథోస్కోప్ తీసావేంటి? జాయిన్ అవటం కన్ఫర్మ్ కదా, అందుకే. ఒకసారి నా హార్ట్ చెక్ చేస్తావా? ఇది అవులాది ఎందుకు తీసుకున్నాను? ఇది హార్ట్ బీట్ చెక్ చేసేది కాదు, హార్ట్ బీట్ ఆపేసేది. విసిరాయి. పోరా, నీకు అన్ని విషయాలు జోకేనా? నీ హార్ట్ నేను తాకి చూడనా? గుద్దు రక్తం రప్పించరా? వినబడుతుందా? వినిపిస్తుందా? మేఘనా, కావాలంటే నువ్వు చెక్ చేయి. ఇలా ఇవ్వు. చెక్ చేసి చూడు. ఏం వినిపిస్తుంది? హార్ట్ బీట్ వినపడటం లేదా? ఏమంటున్నావు? సరిగ్గా చెక్ చేయి. ఏంటి రేపు వినిపిస్తుందా? ముగ్గురు సన్ రైజ్ చూడరు. చెప్పు, వినిపిస్తుందా లేదా? వినిపించదా? ఏంటి? ఏంటి ఏమైంది? ప్రియా, ప్రియా. ఏంటి ప్రియా ప్రియ కలవరుస్తున్నావు? ఇంట్లో ఉన్న దెయ్యం ప్రియానే. రాహుల్, మీ డాడీ ఫోన్ రా. ఇవ్వరా. హలో డాడ్. చెప్పు బాబు. వి ఆర్ ఇన్ ట్రబుల్ డాడ్. వాట్? ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది డాడ్. దెయ్యమా? ఆ దెయ్యం వేరెవరో కాదట, అది ప్రియా అంట. ప్రియానా? ఉండొచ్చు, తను సూసైడ్ చేసుకుని 3 రోజులైంది. సూసైడా? డాడ్ హలో. రే ఏమంటున్నావురా? మన కాలేజ్ లో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ప్రియా ఉంది కదా, గుర్తుందా? తన్ని కూడా ర్యాగింగ్ చేశామే. తను సూసైడ్ చేసుకుని 3 రోజులు అవుతుందట. అవును, నాకు స్టెథోస్కోప్ లో వాయిస్ వినిపించింది. మనలో ముగ్గురు రేపు సన్ రైజ్ చూడరంట. రసగుల్లా. రండి, ఇరుక్కున్నాం.